వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మహాలక్ష్మి 27. ఇక స్టోరీలోకి వెళ్దాం. కాంచన అలా చెప్పగానే రాకేష్ వర్మ దిగులుగా కూర్చొని తన ఇంట్లో 3 పెళ్ళిళ్ళకి ఏ ఒక్క పెళ్ళికి కూడా తన చెల్లెలు రాలేదని బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. భర్త అలా బాధపడి వెళ్ళిపోవడం చూసిన గాయత్రి రాకేష్ వర్మ వెనకాలే వెళ్తుంది తనని ఓదార్చడానికి. ప్రేమ్కి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మంటుంది గాయత్రి. తల్లి ఫోన్ చేసేసరికి ప్రేమ్ అర్ధగంటలో తల్లి దగ్గర ఉంటాడు. ఏంటమ్మా ఫోన్ చేసావు? ఏదైనా అవసరమా? లేదంటే ఊరికి ఇప్పుడే వెళ్ళాలా? ఆ రోజు వార్త చెప్పినా కానీ నువ్వు ఒప్పుకోలేదు. సూర్య ప్రియాలు వెళ్తానంటే మేమే వెళ్ళాలన్నావు కదా, ఏంటి ఇప్పుడు వెళ్ళాలా అంటూ దిగులుగా అడుగుతాడు ప్రేమ్. ప్రేమ్ ముఖంలో దిగుల్ని గమనించిన గాయత్రి, నువ్వేం దిగులు పడక్కర్లేదు, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఇప్పుడు నీకు సంతోషమే కదా? అవునా, అలా అయితే ప్రియాని సూర్యాని పంపిస్తున్నావా అమ్మా అంటాడు ప్రేమ్. ఎవ్వరూ వెళ్ళక్కర్లేదురా అంటుంది గాయత్రి. అయితే మనం ఇప్పుడు వాళ్ళని పిలవట్లేదా? లేదంటే నువ్వు నాన్నగారు స్వయంగా వెళ్ళి పిలుస్తారా అడుగుతాడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా ప్రేమ్. మీ అత్తయ్య వాళ్ళు ఊర్లో లేరంట, కాశీకి వెళ్ళారట. ఇక రావడానికి 5 రోజులు పడుతుంది. ఇక వాళ్ళు పెళ్ళికి రాలేరు. అందువల్లే ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా, అర్థమవుతుందా అంటుంది గాయత్రి. సరేమ్మా, నువ్వేం బాధపడకు, ఇంకోసారి తప్పకుండా వాళ్ళని ఇక్కడికి తీసుకొద్దాం అలా అనుకొని సరిపెట్టుకోవడమే. ఇక మరేం చేస్తాం మనం, ఇప్పుడు నీకు సంతోషమే కదా ప్రేమ్ అంటూ 2 నవ్వు తెచ్చిపెట్టుకొని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గాయత్రి దిగులుగా. గాయత్రి అలా అని వెళ్ళిపోయేసరికి ప్రేమ్కి ఎందుకో కొంచెం బాధగా అనిపించి, అయినా నేనేం చేశానమ్మా, నేను కోరుకోవడం వల్ల అలా జరగలేదు కదా, అలా జరగాలని ఉంది కాబట్టే జరిగింది అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రేమ్. ప్రేమ్ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ప్రియ, మహా, చిన్ను ముగ్గురు కూర్చొని ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా నేరుగా తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోతాడు ప్రేమ్. వాళ్ళు కూడా ప్రేమ్ని చూడకుండా తన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రియా ఈ నెంబర్లన్నీ నాకు ఒక్కొక్కటిగా చెప్తుండు, నేను వాళ్ళకి కార్డ్ మెసేజ్ చేస్తాను అంటుంది. అలాగే ప్రియా అంటూ ఒక్కొక్క నెంబర్ని కటకటా మహా చెప్తూ ఉంటే ప్రియా టకటక మొబైల్లో కొడుతుంది. చిన్ను వాళ్ళిద్దరి వైపు చూస్తూ అప్పుడప్పుడు ఆట ఆడుకుంటూ ఉంటాడు. వీళ్ళందరినీ గమనించకుండా తన డెస్క్ దగ్గర ఉన్న ప్రేమ్ ల్యాప్టాప్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మహాప్రియ మాట్లాడే మాటలు అతనికి డిస్టర్బెన్స్గా అనిపించాయి. దాంతో కోపంగా, మీరు కాస్త సైలెంట్గా ఉంటారా, నా పని నన్ను పూర్తి చేసుకొనిస్తారా అంటూ కోపడతాడు. హలో బ్రదర్, ఎందుకంత కోపడుతున్నావు? ఇది నీదే కాదు, ప్రియా రూమ్ కూడా. నీకెంతైతే హక్కు ఉందో ప్రియాకు కూడా అంతే హక్కు ఉంది అంటుంది ప్రియ. కోతికి ఇంకో కోతి తోడైతే అని మనసులో అనుకుంటూ ల్యాప్టాప్ని మూసేసి చిన్నుని పిలుస్తాడు తన దగ్గరికి ప్రేమ్. వెళ్ళకపోతే ఎక్కడ తనని కోప్పడతాడోనన్న భయంతో చిన్ను మెల్లగా ప్రేమ్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి బావా అంటూ. చిన్ను, నువ్వెప్పుడు ఆ 2 కోతులతో తిరగకపోతే హాయిగా స్కూల్కి వెళ్ళొచ్చు కదా అంటాడు. ప్రేమ్ కొంచెం ప్రేమగా మాట్లాడేసరికి చిన్నుకి కాస్త భయం కూడా పోతుంది. హలో బావగారు, నేను స్కూల్కి వెళ్ళట్లేదని మీతో ఎవరు చెప్పారు? మా ఊర్లో నేను కూడా స్కూల్కి వెళ్తున్నాను,
5th క్లాస్ నేను చదివేది అంటూ సమాధానం చెప్తాడు చిన్ను. ప్రియ మహాలిద్దరూ చిన్ను సమాధానాన్ని విని నవ్వుకుంటారు. చిన్ను ప్రేమ్కి చెప్పిన సమాధానంలో ఇందులో ఏముంది నవ్వడానికి అంటూ వాళ్ళిద్దరి వైపు తిరిగి, రే చిన్ను, నీకు నీ హైట్కి నీ మాటలకి అస్సలు ఎక్కడైనా పొంతనుందా? వెళ్ళి ఆడుకో బాబు, నీ క్లారిటీ నీకుంది అంటాడు ప్రేమ్. అలాగే బావా అంటూ ఇందాక తను కూర్చున్న దగ్గరికే వెళ్ళి కూర్చుంటాడు చిన్ను. ఇదంతా చూస్తూ, అబ్బా ఎంత ముద్దుగా పిలిచావురా బావా అని, మీ అక్క ఆ మాత్రం ఎప్పుడూ నన్ను పిలవదు అని అంటాడు. చిన్నగా కొనుక్కొని మళ్ళీ తన ల్యాప్టాప్ని తెరిచి తన పని చేసుకుంటూ ఉంటాడు ప్రేమ్. అది చూసిన వాళ్ళు, సరే వదిన, ఇక అన్ని నెంబర్లు అయిపోయాయి, ఇక నేను చిన్న వెళ్ళిపోతాం అంటూ, పద చిన్ను, మనం అమ్మ దగ్గరికి వెళ్దాం అంటూ చిన్నుని తీసుకుని వెళ్తుంది ప్రియ. మహా కూడా వాళ్ళ వెనకాలే డోర్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి ప్రియా, నువ్వెక్కడికి అంటుంది వెనకాలే వస్తున్న మహాని చూసి. అదేంటి, మీతో పాటు నేను రావద్దా? వద్దు మహా, నువ్వు అన్నయ్యకి ఏమన్నా కావాలేమో చూసుకో అంటూ కన్ను కొట్టి డోరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. నేనేం చూడాలి మీ అన్నయ్యకి? అయినా నేనేమైనా చూస్తే మీ అన్నయ్యకి ఇష్టం ఉండదు. నువ్వు చెప్పావు కనుక వెళ్ళి అడుగుతాలే అంటూ వెళ్ళి ప్రేమ్ వెనకే నిలబడుతుంది మహా. ప్రేమ్ పని అయిపోగానే ల్యాప్టాప్ని మూసేసి పక్కకి చూస్తాడు. అక్కడ మహా ఉండడం గమనించకపోవడం వల్ల ఎవరో అనుకుని సడన్గా ఆమెను చూసి భయపడిపోతాడు అతను. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఏం చేస్తున్నావు నువ్వు? ప్రియా వాళ్ళతో వెళ్ళలేదా నువ్వు అంటాడు ప్రేమ్. కోపంగా ప్రేమ్ని చూస్తూ, నేనేమైనా దెయ్యాన్నా భూతాన్నా? నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు నువ్వు అసలు అంటుంది ప్రియ ప్రేమ్తో. అది అది సడన్గా చూసేసరికి భయపడిపోయాను అంటాడు ప్రేమ్. ఈ స్టోరీ ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ఇంతేనండి. ఇక మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ స్టోరీ వినడం కంటే చదవడమే మేలనుకుంటే లిపిలోకి వెళ్ళి వెంకట దుర్గా ప్రసాద్ అనే ప్రొఫైల్లో మహాలక్ష్మితో పాటు మరెన్నో స్టోరీస్ మీ ముందుకి కనబడతాయి. వాటిని చదివి నన్ను తరింపచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాధపడిపోతున్నాను. థ్యాంక్ యూ వాచింగ్.